శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. మనం 3 డేస్ బ్యాక్ ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్. ఎనిమి రోగ్ కంట్రీ ఏదైతే ఉందో ఆ రోగ్ కంట్రీకి మన ఇండియన్ కీలకమైన సమాచారాన్ని ఒక వెధవ అక్కడ ఇన్ఫర్మేషన్ పరిమాణంతో ఎన్ఐఏ వారి కస్టడీకి తీసుకుంది. ఆ కస్టడీకి సంబంధించిన వీడియో మనం చేసాము. ఎందుకు తీసుకుంది, ఎందుకు అనేసి మనం ఎమోషనల్ అయినాం ఆ వీడియోలో. అది మీరు కూడా చూశారు. అయితే ఈరోజు ఆ వీడియో కింద కొంతమంది వెధవలు కామెంట్లు చేస్తున్నారు. ఆ వెధవలకి వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉంటే బయటపెట్టు, నిజంగా మా అన్న తోపు అనేసి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా బయ్యాసని యాదవ్ అట్లా కాకపోతే 5 డేస్ అవుతుంది కస్టడీకి వెళ్ళి, అయినా ఇప్పుడు వరకు బయటికి రాలేదు. అంటే ఏ రకమైన ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేస్తున్నారో ఆ ఎన్ఐకి మనం వదిలేద్దాం. ఈ బయ్యాసని యాదవ్ గురించి కొన్ని కాన్సెప్ట్స్ మనం చూస్తుంటే కొన్ని డ్రిల్ అయిన కాన్సెప్ట్స్ మనం చెప్తున్నాం ఈరోజు. అయితే ఇది మనం చెప్పుడు కాదు, ఆయన సోషల్ మీడియా వాల్లోనే, ఇది ఆయన పేజెస్లోనే ఇవన్నీ ఉన్నాయి. అండ్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈ వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. పేటకు వచ్చినప్పుడు లోకల్ పిఎస్లో నేను ఫిబ్రవరిలో వెళ్ళాను పాకిస్తాన్కి అనేసి చెప్పారంట. కానీ అదే మాట దృశ్యం సినిమాలో లెక్క ఒకటే అబద్ధాన్ని పది సార్లు చెప్తే నిజమవుతుంది అనేసి వాళ్ళ నాన్న కూడా అదే 2 నెలల క్రితమే మా అబ్బాయి వెళ్ళాడు అనేసి చెప్పారు. పాయింట్ గుర్తుపెట్టుకోండి, 2 నెలల క్రితం అయినా వెళ్ళాడంట. అయితే థర్డ్, ఎన్ఐఏ హిట్ లిస్ట్లో ఉన్న ఒక పర్సన్ని ఆయనని క్వశ్చన్ చేసే ధైర్యం కూడా చేశారు. ఎన్ఐఏకి చిక్కలే అయినా కానీ బయ్యాసని యాదవ్కి దొరికిండి ఆయన. ఈ వీడియో కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. మూడోది ఏంటంటే, ఒక లేడీ హెల్ప్ చేసిందంట. దయగల తల్లిని అక్కడికి వెళ్ళేసి పాకిస్తాన్లో క్యాన్సర్ పేషెంట్స్కి కూడా మెడిసిన్ ఇచ్చాడు. అవన్నీ ఆయన టీషర్ట్లు వేసుకొని మొత్తం చెక్కలు కొట్టింది మనం చూసాం. ఇంకొకటి, ఈయన ఫ్రెండ్ ఎవరైతే చెర్రీ ఉన్నారో, ఎన్ఐఏ వచ్చేసరి ఎన్ఐఏ కస్టడీ ఎప్పుడైతే తీసుకుందో వెంటనే లండన్కి జంప్ అయ్యాడు. సెవెంత్ పాయింట్ వచ్చేసరికి 40 దేశాలకు ఈయనకి వెళ్ళిండు. కానీ ఈయనకి ఫండింగ్ ఎవరు చేస్తున్నారు, ఎవరు స్పాన్సరింగ్ చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. పాకిస్తాన్లో ట్రిప్లో చూస్తే బంగ్లాదేశ్ ఆయన కూడా ఒకడు కనబడిండు. 9th వచ్చేసరికి ఇతన్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసిందా, రా అరెస్ట్ చేసిందా ఒక క్వశ్చన్. 10th వచ్చేసరికి ఇది ఒక కిడ్నాప్ ప్రాంకా అని చెప్పేసి ఈ 10 కాన్సెప్ట్లు మనకి సోషల్ మీడియా హ్యాండిల్స్లో అండ్ రకరకాల కథనాలుగా కొన్ని పేజెస్లో ఇది తిరుగుతూ ఉన్నది. సో ఈ అన్నిటినీ డీక్రిప్ట్ చేసి మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్, ఈయన పాకిస్తాన్కి 2 నెలల క్రితమే వెళ్ళారా? ఫస్ట్ బ్లెండర్ మిస్టేక్ బయ్యాసని వాళ్ళ ఫ్యామిలీ చేసిందే ఇక్కడ. ఎందుకంటే ఈయన రకరకాల స్పాలకు వెళ్తూ, రకరకాల పబ్లకు వెళ్తూ, అక్కడ ఎవరైతే ఎన్ఐఏ హిట్ లిస్ట్లో ఉన్న వ్యక్తిని వెళ్ళి కలుసుడు. అండ్ మనం చెప్పిన ఆ రోజు మనం ఇంతకుముందు సెకండ్ పాయింట్ కూడా చెప్పాం. ఫస్ట్ సెకండ్ పాయింట్స్ ఇలా కవర్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఆ పర్సన్తోనే ఈయన మీట్ అయ్యి అదని క్వశ్చన్ అడిగాడు చూసావా? ఆ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడంటే 8 నెలల క్రితం, 8 months బిఫోరే ఈ బయ్యాసని అనే ఆయన పాకిస్తాన్కి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఒక వీడియో ప్లే చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్, జూమిన్ చేయద్ని. అక్కడున్న వీడియో కింద హవర్స్ ఎప్పుడు అప్లోడ్ చేశారో ఇప్పుడు కూడా ఇది స్టిల్ లైవ్లోనే ఉంది. చూశారు కదా? సో 8 months బిఫోర్ వీళ్ళ ఫ్యామిలీ బయ్యాసన్ని ఒక దృశ్యం సినిమా ఏమని క్రియేట్ చేశారు, ఫిబ్రవరి అని చెప్పేసి క్రియేట్ చేశారు. కానీ టెక్నాలజీ గూగుల్ తల్లి ఇంకా ఆ నీచ చరిత్రను ఇంకా కాపాడుతూనే ఉంది. సో ఈయన 8 months బిఫోరే పాకిస్తాన్కి వెళ్ళాడు, నాట్ ఫిబ్రవరి. సో ఈయన ఒక లేడీ హెల్ప్ కూడా తీసుకున్నాడు అనేసి ఈయన నోరుతోనే మాట్లాడిండు. ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది. విన్నారు కదా? ఆ లేడీ ఎవరో ఉండొచ్చు, మీరు గెస్ ఆల్రెడీ మీ మైండ్ తట్టే ఉంటుంది. ఆమె అయి ఉండొచ్చు, లేకపోతే కాకపోయి ఉండొచ్చు. ఆమెనే జ్యోతి మల్హోత్రా. ఎందుకంటే ఈమె ఆల్రెడీ పాకిస్తాన్కి స్పై చేసిందనే న్యూస్ ఛానల్స్లో మనం చూసాము. అది ప్రూవ్ అయింది. ఎవరైతే వారు పాకిస్తాన్ హై కమిషన్తో ఈ జ్యోతి మల్హోత్రాకు ఉన్న రిలేషన్ ఏందో అంతా మన క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది. సో ఈ బయ్యాసని అనే ఒక పర్సన్ జ్యోతి మల్హోత్రా సపోర్ట్ తీసుకున్నాడు అనేసి మనం అనుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా క్లారిటీ లేదు కాబట్టి. సో లెట్ ఎన్ఐఏ డిసైడ్ ద రిపోర్ట్. సో ఇప్పుడు ఈ బయ్యాసనికి ఈ జ్యోతి మల్హోత్రాకి కామన్ పాయింట్ ఏంటంటే తను పాకిస్తాన్కి వెళ్ళింది, ఇతను పాకిస్తాన్కి వెళ్ళాడు. తను వచ్చేసరికి ట్రావెల్ బ్లాగర్, ఈయన వచ్చేసరికి ట్రావెల్ బ్లాగర్. సో వీళ్ళిద్దరికి ఇన్ని పాయింట్స్, చాలా పాయింట్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి, ఆయన లేడీ అనే పేరు మెన్షన్ చేసింది కాబట్టి
సో లెట్ వి గెస్ జ్యోతి మల్హోత్రా ఈజ్ ద లేడీ హూ సపోర్టెడ్ టు ది బయాస్ అన్ని. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఫోర్త్ పాయింట్ మీకు ఆల్రెడీ 3 పాయింట్స్ కవర్ చేశాను. ఫోర్త్ క్వశ్చన్, క్యాన్సర్ పేషెంట్స్ అయిన ట్యాబ్లెట్స్ ఇచ్చాడు, దాంట్లో మంచిగా కదా విక్రమ్, తప్పేముందంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ట్యాబ్లెట్ ఇచ్చారో అది ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, అది ఒసామా బిన్ లాడెన్ ఉన్న ఏరియా. ఆ ఒసామా బిన్ లాడెన్ ఉన్న ఏరియాలో మొత్తం ఉగ్రవాదులే ఉంటారు. అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడంట అక్కడ. ఆ ఫ్రెండ్ ఉగ్రవాద లేకపోతే సివిలియనా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అక్కడ ఉన్న ఏరియా ప్రకారంగా అక్కడ ఆల్రెడీ బిన్ లాడెన్ ఉన్నాడు కాబట్టి, సో ఇట్ ఈస్ ఏ టెర్రర్ ఏరియా అనేసి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒక టెర్రరిస్ట్ ఈయన ఫ్రెండ్ అవుతాడా అనేది మనం ఈ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో బయటపడే ఛాన్స్ ఉంది. బిర్యానీ బ్యాట్ అనే ఒక బెట్టింగ్ యాప్ ఇతనే డిజైన్ చేశాడు. అరే వాళ్ళు ఇస్తున్న ప్రమోషన్స్ నాకు కొన్ని లక్షలే వస్తున్నాయి, అసలు ఇదే యాప్ని డిజైన్ చేపిస్తే నాకెంత వస్తాయని చెప్పేసి ఈయననే ఒక సొంతంగా యాప్ చేసుకున్నాడు. ఇతనితో పాటు ఒక బంగ్లాదేశీ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని వీడియోలంతా టీషర్ట్తోని ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి ఈ వీడియోలో చూడండి మీరు. ఛానల్ దిస్ ఈస్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమృత్సర్. ఈ రోజు అయితే మాత్రం మనం సో ఎప్పుడైతే నా అన్వేషణ సజ్జనార్ సార్ ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి యాంటీగా ప్రమోషన్ చేస్తూ ఎక్కడికక్కడ ఎండగడుతున్నారో అప్పటి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది డిగ్రేడ్ అయిపోయింది. బెట్టింగ్ యాప్స్ మీద వణుకు పుట్టి ఎవరు ప్రమోట్ చేయట్లేదు. సో అది కనుమరుగైపోయినాయి. అండ్ చెర్రీ ఈయన ఫ్రెండ్, అతను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కానీ వీళ్ళిద్దరూ స్పోర్ట్స్ బైక్ వేసుకొని 40 కంట్రీస్ తిరిగారు. అసలు వీళ్ళకి స్పాన్సర్ ఎవరు చేశారు? 6th and 7th పాయింట్ ఫ్రెండ్స్, చెర్రీ అండ్ మనకి వీళ్ళకి స్పాన్సర్ ఎవరు చేశారు? అసలు వీళ్ళిద్దరికి స్పోర్ట్స్ బైక్ ఉన్నాయి. వీళ్ళిద్దరు స్పోర్ట్స్ బైక్కి ఫ్యూయల్ ఎంత అవుతుంది, ఆ కంట్రీస్కి పర్మిట్స్కి ఎంత అవుతాయి, ఇవన్నీ మీకు తెలుసా? అసలు వీళ్ళకి స్పాన్సర్ చేసేది ఎవరు? ఇవన్నీ కోణంలో మనం క్లుప్తంగా పోతే, ఇవన్నీ కోణంలో ఆలోచిస్తే ఈయన ఎంత పెద్ద ఫ్రాడ్ చేస్తున్నాడో ఈయనకే తెలుసు. సో హీజ్ ఎ ఫ్రాడ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సో ఈ స్పాన్సర్ ఎవరు, ఈ స్పాన్సరైజింగ్ చేస్తున్న ఇతను ఎంకరేజ్ చేసేది ఎవరనేసి ఎన్ఐఏ ఇది కూడా బయటకు తీసి ప్రొజెక్ట్ చేసేది ఛాన్స్ ఉందనేసి మనం అనుకుందాం. అయితే ఈయనకి 9 years ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక గ్యాంగ్ లెక్క ఉంది. ఈ గ్యాంగ్ అంతా వీళ్ళందరూ బంగ్లాదేశీ అండ్ అదర్ కంట్రీస్తో ఉన్నారు. సో ఈయన వీళ్ళందరికీ ఫ్రెండ్స్ దేనితో దేని పర్పస్లో మాట్లాడుకునేటోళ్ళు అవుటర్ కంట్రీస్ నుంచి మాట్లాడుకున్న ఫ్రెండ్ ఏమయ్యారు ఇలా, ఈయనతో పాటు బంగ్లాదేశ్ టూర్కి వెళ్ళిన పర్సన్ ఎక్కడున్నాడు ఈరోజు అనేది ఎన్ఐఏ దీని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేసింది. ఒక సీక్రెట్ ఏజెన్సీ ఎన్ఐఏ అనేది ఒక సీక్రెట్ ఏజెన్సీ. అక్కడ వాళ్ళ ఆఫీస్ ఎక్కడుందో, ఈ పర్సన్ ఎక్కడ తీసుకెళ్లారో ఆ ఎన్ఐఏ ఏజెన్సీకి తప్ప ఆ బ్రహ్మదేవుడికి కూడా వాళ్ళు ఎక్కడున్నారు కూడా తెలియదు. సో ఈయనని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన రా అనేది ఇంటర్నేషనల్ సర్వీస్, అది ఇంటర్నేషనల్ సీక్రెట్ ఏజెన్సీ. అది ఆ రా వాళ్ళు అరెస్ట్ చేసిర్రా అనేది కొద్ది రోజుల్లో మనకి క్లారిటీ వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈయన వ్యూస్ పోట్లే కదా, పాకిస్తాన్ వ్యూస్ పోట్లే కదా, కిడ్నాప్ గురించి ప్రాంక్ ఏమైనా చేస్తున్నారంటే ఇది 100% తప్పిది. సో ఇదన్ని ఎన్ఐఏ వాళ్ళు నాకు తెలిసి అయితే తోముతున్నారు ఫ్రెండ్స్. 4 రోజులు అవుతుంది, ఇంకో 5 రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. ఈ 8 నెలలకు వచ్చేసరికి 2 నెలల క్లిప్సే ఈయనతను అప్లోడ్ చేశారు. ఇంకా మిగతా 6 నెలల క్లిప్స్ ఏందో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి కంపల్సరీ ఇతని మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అనేసి మనం హోప్ చేస్తున్నాం. సో ఎవరైతే కమెంట్లు పెడుతున్నారో మీ ఫ్యాన్ బేస్ పక్కన తగలబెట్టండి. ఇక్కడ వచ్చేసరికి మన భారత్ మీద జరుగుతున్న ఇంటర్నల్ వార్, ఇది ఇంటర్నల్ వార్ అండ్ మన ఇంటర్నల్ రాబరీ చేస్తున్నారు వీళ్ళు. మన దేశ సంపదని మన దేశంలో ఉపయోగించి మన దేశం డెవలప్ అవుతున్న టెక్నాలజీతో వీళ్ళు వీడియోలు చేసుకుంటూ వీళ్ళు ఇష్టం ఉన్న కథలు పడుతున్నది ఇదంతా. ఈ కమెంట్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. మీరు ఎవరైతే బన్నీ సన్నీ యాదవ్ గురించి పాజిటివ్గా నన్ను పెడుతున్నా ఈ దేశాన్ని ద్రోహం చేస్తున్నట్టే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ దేశహితం కోసం మేము పనిచేస్తున్నాం. ఇస్ దేశ్ కో హమ్ మా కేతే హై. భారత్ మాతాకి జై, జై హింద్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.